హత్యాచార దోషులకు మరణశిక్ష విధించే అత్యాచార నిరోధక బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అత్యాచార దోషులకు పేరోల్ లేకుండా జీవితకాలం కారాగార శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024ను చరిత్రాత్మకమైందిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. అత్యాచార నిరోధక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నందున ప్రధాని, కేంద్ర మంత్రి, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జికార్ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో హత్యాచారానికి పాల్పడే దోషులకు కఠిన శిక్ష విధించేందుకు బెంగాల్ ప్రభుత్వం నూతన బిల్లును తీసుకొచ్చింది. ఇందుకోసం 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. అందులో భాగంగా అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024ను మమతా సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ఇందులో పొందుపరిచారు. బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు పలు సవరణలు సూచించగా వాటికి ఆమోదం లభించలేదు. అత్యాచార నిరోధక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయలేనందుకు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నూతన బిల్లు వేగవంతమైన దర్యాప్తునకు హామీ ఇవ్వడం సహా నేరస్తుడికి శిక్ష విధించి బాధితులకు సత్వర న్యాయాన్ని అందిస్తుందని తెలిపారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడినా, వేధించినా దోషులకు కఠిన శిక్షలు పడేలా నూతన బిల్లు వీలు కల్పిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పోక్సో చట్టంలోని నిబంధనలను మరింత కఠినతరం చేశామని వెల్లడించారు. అత్యాచార ఘటన తర్వాత బాధితురాలి మెదడుకు తీవ్ర గాయమైనా, మృతి చెందిన దోషులకు మరణశిక్ష పడుతుందని చెప్పారు. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందగానే నిర్దేశిత సమయంలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అపరాజిత టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తామని మమత పేర్కొన్నారు. నర్సులు, మహిళా వైద్యులు ప్రయాణించే మార్గంలో భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యారోగ్య కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం 120 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి చోట సీసీటీవీలను అమరుస్తామని చెప్పిన మమత మూత్రశాలలు లేని చోట వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాత్రిపూట విధులు నిర్వహించే మహిళలకు భద్రత కల్పిస్తామని వెల్లడించారు. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ 2024 బిల్లును చరిత్రాత్మకమైనదిగా ఆమె అభివర్ణించారు. అన్ని రాష్ట్రాలు తమ బిల్లును ఒక మోడల్గా తీసుకుని అక్కడ అమలు చేస్తాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. అపరాజిత బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను వెలికితీసేందుకు తాము ప్రయత్నించామని చెప్పారు. అత్యాచారం మానవత్వానికి మాయని మచ్చ అని, అలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని మమత అభిప్రాయపడ్డారు. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుపై సంతకం చేయాలని విపక్షాలు గవర్నర్ సిపి ఆనంద్ బోస్ను కోరాలని సూచించారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత తమదని మమత పేర్కొన్నారు. ఆర్జికార్ ఆసుపత్రి హత్యాచార ఘటనపై ప్రజాగ్రహాన్ని పక్కదో పట్టించే ఉద్దేశంతోనే మమతా బెనర్జీ కొత్త బిల్లును తీసుకొచ్చారని పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఆరోపించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని, ఉన్నావ్, హత్రస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. బెంగాల్లో చిత్రహింసలకు గురయ్యే మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తోందని చెప్పారు.